పోటీన తెలంగాణను దోచుకున్నారు. మనందరినీ కూడా దోచుకొని మనందరినీ కూడా అప్రభా చేసి వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు వాళ్ళ పదవులు తీసేసి వాళ్ళ అధికారం తీసేసి వాళ్ళ గుర్తు చెప్తే మళ్ళీ మనకు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది. రేపు దేశంలో కూడా భారతదేశంలో ఢిల్లీలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయి మన కొంతవరకు మన అభివృద్ధికి మన సంక్షేమానికి అవకాశం దొరికింది. అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ కూటమితో ఇండియాతో మనం బాగుపడతాం. ముఖ్యంగా ఈ రోజు ఉద్దేశం ఏంటంటే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రేపు ఎంపీ అయినాక నీళ్ళు కూడా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే నీళ్లు గత 10 ఏళ్ల నుంచి దోసుకోపోయింది కానీ ఇక్కడ ఎవరు అభివృద్ధి చేయలేదు. నేను మొన్న ఎమ్మెల్యేగా ఓడించినా గానీ అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఈ జనగామ పట్టణానికి 25 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం కింద మంజూరు చేయించారు. అదేవిధంగా చేర్యాల పట్టణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన. ఎందుకంటే దానికి తెలంగాణ ప్రాంతం విఠలం ఈ ప్రాంతం బాగుపడాలని నా వంతుగా నేను చేస్తా ఉన్నా. అదేవిధంగా మనకి ఇక్కడ వెంకరెడ్డి గారు మంత్రి ఉన్నారు. మరి రేపు మాపో మరి ఇక్కడ మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి చాలా వారు కూడా మన ఈ ప్రాంతాన్ని గత 2009 చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంత ప్రజల కొరకు వారు కూడా సహాయం అందించాలని చెప్పి మీరు ఒకటే అండి. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని బాగా చూడండి. రేపు మనం ఎక్కడ కలిసినా కానీ మన ప్రాంతానికి నిధులు ఇవ్వమని చెప్పి మనం కొట్లాడాలి. ఎంపీ అనేది అయిపోయింది. ఎంపీ గురించి మనం ఓట్లు పడతాయి. మన అభ్యర్థి మంచి మెజార్టీని తెలుపుతున్నారు. కానీ రేపు గెలిచిన తర్వాత మా ప్రాంతాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి వేరే ఇంకా ప్రోగ్రాం కూడా ఉంది.